హెబ్రీలు 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం మొత్తం చదివితే మనకి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలచుకొనడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభుచే శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకయు ప్రభువు తాను ప్రేమించువాలని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించుచు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితరే. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్భేజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడిలిన చేతులను సడిలిన మోకాలను బలపరచుడి. మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఆమేన్. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనే అనియు చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమోననియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకునండి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారముకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువునను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబోలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినివారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవముగల దేవ, జీవోత్పత్తి నాయన, చదవబడిన ప్రతి మాటలోంచి నాయన మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన దయచేసి మా మనసుల్ని, మా హృదయాల్ని, ఆలోచనలను, మా జీవితములను, మా యొక్క సాక్ష్యములను, మా యొక్క భవిష్యత్తును పూర్తిగా నీ యొక్క స్వాధీనంలో తీసుకుని నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొట్టమొదటి మాట మనం ఒకసారి దాని దగ్గరికి వెళ్దామండి. అక్కడి నుంచి చూద్దాం. ఆ మాట జాగ్రత్తగా ఉందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిజంగా దేవుని యొక్క కృప, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క రక్తము మన చుట్టూ ఆవరించి ఉంటే మన ఆలోచనలు దేని మీద ఉంటాయి? వినపడలేదు నాకు. క్రీస్తు మీద కాక దేని మీద ఉంటాయా? ఉండవు కదా.
మరి నిజంగా మనం మేఘం వచ్చిందంటున్నాము, వాక్యం వచ్చిందంటున్నాము, ఆయన రక్తం కాచారంటున్నాము, బాప్తిజం పొందామంటున్నాము. మరి అవన్నీ నిజమైతే ఇప్పుడు మన లోపల ఏముండాలి? అయ్యే ఉండాలి కదా. ఆయన కాచే రక్తం ఉండాలి, ఆయన ఇచ్చిన కృప ఉండాలి, చూపించిన ప్రేమ ఉండాలి, వచ్చిన మేఘం ఉండాలి, పరిశుద్ధత మన లోపల ఉండాలి. ఇవన్నీ మన లోపల ఉంటేనే కదా మనం పరిశుద్ధులం అయ్యేది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పుడు పాపుల కొరకు రావటంలా, ఇప్పుడు పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. ఆయన అంతకుముందు వచ్చింది పాపుల కోసం, ఇప్పుడు వచ్చింది పరిశుద్ధుల కొరకు. కాబట్టి ఈరోజు దేవుడు మన నుంచి ఏమని ఆశిస్తున్నాడంటే పరిశుద్ధత. ఆమె చెప్పగలమా? ప్రైజ్ ది లార్డ్. రెండో మాటను చూడండి, ఇది మనకి కష్టమైనది కానీ అవసరమైనది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదీ కూడా మనం కలిగి ఉన్న దాన్ని తీసుకొచ్చి క్రీస్తు దగ్గర పడేయాలి. అయితే మనమేం చేస్తామంటే ఈరోజు దాన్ని మనమే మోసుకొని పోతున్నాం. ఏంటి సమస్య అంటే ఆ పాపాన్ని మనతో పాటు తీసుకుని పోతున్నాం. చూద్దాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి. అత్యంత త్వరగా పాపం మనల్ని పట్టుకోగలదు, మనల్ని బంధించగలదు, మనం పడేయగలదు, మనం లేవకుండా చేయగలదు. చిన్న దాంట్లో కూడా మనం త్వరగా తప్పిపోవచ్చు. అయితే దేవుడి యొక్క కృప ఈ దినము చేస్తున్న పని ఒకటి ఉన్నది. ఏంటంటే ఏదైతే మనల్ని అత్యంత త్వరగా తప్పిస్తున్నదో దాని నుంచి తప్పించడానికే దేవుడు కృపనిచ్చాడు. ఏమా, మనం పడిపోతామని దేవుడికి తెలుసు. చిన్నదానికి పడిపోతాం, చిన్న మాటకి పడిపోతాం, చిన్న చిన్న సంగతులకు కూడా మనం జారిపోయేవారిగా ఉన్నాం. అయినప్పటికీ దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చున్నాడు. ఆమేన్. ఆయన వాక్యాన్ని మాత్రమే కాదండి, కేవలం వాక్యం ఇస్తే మనం దాన్ని గ్రహిస్తామా లేదా అని, దాన్ని పట్టుకుంటామా లేదా అని, దాని అర్థం మనం తెలుసుకుంటామా లేదా అని, ఆ వాక్యాన్ని గ్రహించడానికి మళ్ళీ దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మనిచ్చినా మనం దాన్ని పొందుకుంటామా లేదా అని అయినా మళ్ళా కృపనిచ్చాడు. ఇప్పుడు చూడండి, వాక్యం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, కృపనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇన్నిచ్చింది దేనికంటే మనం తప్పిపోకూడదని. అయినా ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట తప్పిపోయినట్టు మనకు అనిపిస్తున్నది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మనం చేసిన పనులు, చేయాలనుకున్న పనులు, వచ్చిన ఆలోచనలు అన్నీ కానీ మనం ఒక పేపర్ మీద పెట్టుకున్నట్లయితే దాంట్లో వాక్యానుసారంగా ఉన్నవన్నీ లేనివన్నీ ఎక్కువ వచ్చినాయి? ఉన్న ఎక్కువ వచ్చినాయా? వాక్యానుసారంగా లేని ఆలోచనలు ఎక్కువ ఉన్నాయా? చేసిన పనులు ఎక్కువ ఉన్నాయా? అంటే వాక్యానుసారంగా లేని ఎక్కువ వచ్చినాయి. ఏంటి దానికి కూడా కారణం అంటే వాక్యానుసారంగా లేని వచ్చిన ఆలోచన కూడా పాపమే. అవునా? పనులుగా నేను మాట్లాడుతుంది. మనం ఒక పాపపు పని చేయాలంటే ముందు ఆలోచన కలిగి ఉండాలి. పాపపు ఆలోచన అంటే పాపపు ఆలోచన కలిగి నువ్వు పాపము చేయకపోయినా పాపం చేసినట్టే కదా. అది ఎంత జాగ్రత్త మనం ఉండాలి. ఇప్పుడు ఎంత చిన్న దాంట్లో మనం తప్పిపోతామో దాంట్లో కూడా తప్పిపోకూడదని దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. అంత చిన్న దాంట్లో కూడా, అంటే మనం పరిశుద్ధులమై ఉండాలంటే ప్రతి చిన్న దాంట్లో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ ఒక్క చిన్న దాంట్లో కూడా మనం తప్పులో కానీ పొరపాట్లో కానీ పడకూడదని దేవుడు పరిశుద్ధాత్మ చేత మనకు సహాయం చేస్తున్నాడు. అక్కడ ఉన్నది ఇంకో మాట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎలాగ నువ్వు పాపంలో పడకుండా ఉండగలవంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే, లుకింగ్ అంటు జీసస్. యేసు వైపు చూడటం ద్వారా. నేను పడిపోకుండా ఉండాలంటే ఆయన వైపు చూడాలా, నేను తప్పిపోకుండా ఉండాలంటే ఆయన వైపు చూడాలా, నేను జారిపోకుండా ఉండాలంటే ఆయన వైపు చూడాలా. ఒకవేళ నేను పడిపోయి ఉన్నానా అక్కడి నుంచే ఆయన వైపు చూడాలి. నువ్వేం చేసినా నువ్వు చేయాల్సిన పనులు ఒక్కటే, ఏంటంటే నీ కన్నులు యేసు మీద మాత్రమే ఉండాలి. ఎక్కడ ఉండాలి? నీ కన్నులు యేసు మీద మరియు ఆయన రాకడ మీద మాత్రమే ఉన్నప్పుడు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తావు? చెప్పండి. ఇంకొక ఆలోచన వస్తుందా? ఇప్పుడు నాకు ఇంకొక ఆలోచన వచ్చిందంటే అర్థం ఏంటి? వినపడలేదు. నాకు ఇంకొక ఆలోచన వచ్చిందంటే అర్థం ఏంటి చెప్పనా? నాకు ఏది ఆసక్తో అదే ఆలోచన వస్తుంది. నాకు ఏది ఇష్టం అదే పని చేస్తా.
ఇప్పుడు నా దృష్టి అంతా యేసు వైపు ఉందంటే వినపడలే నాకు. నా దృష్టి అంతా యేసు మీద ఉన్నదంటే అర్థం ఏంటి? నా ఆలోచన, నా జీవితము అన్నీ ఆయనే. రైట్. ఇప్పుడు ఆయన మీద కాక ఇంక దేని మీద ఉంటే దాని అర్థం ఏంటి? ఆయన లేడని, అంతేనా? అది సంగతి. అంటే ఇప్పుడు మన లోపల ఏ ఆలోచన కలిగి ఉన్నాం? ఒకవేళ దేవుడేమిటి లోపల దేవుడే ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడు కలిగిన ప్రేమ నువ్వు కలిగి ఉంటే నువ్వు అదే కలిగి ఉంటావు, వేరేది కలిగి ఉండలేవు. ఒకవేళ నేను కోపం కలిగి ఉన్నానంటే ప్రేమ కలిగి లేనా, అంతేనా? వాక్యము కలిగి ఉంటే అవిశ్వాసం లేదని, నువ్వు దేవుడిని కలిగి ఉంటే అపవాదిని కలిగి ఉండవు. విశ్వాసం కలిగి ఉంటే భయం నువ్వు కలిగి ఉండవు. భయం ఉంటే విశ్వాసం ఉండదు. ఈరోజు మీరు గమనించండి, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవాడే విశ్వాసి. ఏమన్? నా చిత్తం కాదు, పాస్టర్ గారి చిత్తం కాదు, ఇంట్లో వాళ్ళ చిత్తం కాదు, నచ్చిన చిత్తాలు కాదు, దేవుని చిత్తం నెరవేర్చేవాడే నిజమైన విశ్వాసి. కాబట్టి ఈరోజు నేను దేవుణ్ణి వెంబడించాను అని చెప్పుకోవటానికి రుజువేదన నువ్వు కలిగి ఉన్నావంటే వాక్యాన్ని నమ్మటము, వాక్యాన్ని మాత్రమే పరిపూర్ణంగా వెంబడించడమై ఉన్నది. ఏమా అక్కడ ఇంకో మాట ఉండదు చూడండి, దాంట్లో 2వ వచనంలోనే కొంచెం కిందకు వచ్చాక, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈరోజు మనకు కావాల్సింది ఏంటిది? గట్టిగా చెప్దాం. మన ముందు ఏముంది? ఇప్పుడు ఒక పరుగు పందెం ఉంటుంది, ముగించాలి ప్రతి ఒక్కడు. ఎవరు పరుగు పందెం వాడే పరిగెత్తాలా. తిమోతి గారి పరుగు పందెం నేను పరిగెత్తలేను, లేదా భాస్కరరావు గారి యొక్క పరుగు పందెం నేను పరిగెత్తలేను. ఆయనది ఆయనే, నాది నేనే పరిగెత్తాలా. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో దేవుడి కొరకు ముందుకు రావాల్సిందే. మనం ఎవరిని కూడా మీకు చాలాసార్లు చెప్తా ఉంటాం, మీకు ఏ విశ్వాసిని కూడా మీరు తాడు గట్టి చర్చికి లాగలేరు, తాడు గట్టి బాప్టిజానికి లాగలేరు, తాడు గట్టి ఎత్తబాటులకు లాగలేరు. కారణం ఏంటని తెలుసా? అది నీ లోపల నుంచి రావాలి. నీ లోపల లేనప్పుడు నేనేం చేయగలుగుతాను? అవునా? వేరేదేమి చేయలేం. బలవంతంగా మనం భోజనం పెట్టినా కూడా నేను చెప్తాను, మీకు చెప్పనా, అది అరగదు, అది శరీరానికి శక్తినివ్వదు. అలాగే నువ్వు బలవంతంగా కూర్చొని చర్చిలో వాక్యం అన్నా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. నిజమేనా? ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటి? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదు. అంటే ఓపిక అనే దానికి ఇంకో పేరు అనేది తెలుసా? సహనము. ఓపిక ఇంకో పేరు సహనము. ఈరోజు మన దగ్గర లేనిది ఏంటి? గట్టిగా చెప్పండి. మన దగ్గర లేదని అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఏం కావాలి? ఎక్కడ దొరుకుతుంది? ఏ డీమార్ట్ దొరకదా? చాలా ఈజీగా ఉంది కదా. ఎక్కడికి వెళ్ళి కొనేసుకొని తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటే ఒక డబ్బాలు వేసి పెట్టేస్తే అయిపోద్ది కదా. అవదే. సహనం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి మన సహనం ఎలాగొస్తుంది? చెప్పనా? బైబిల్ చెప్తున్నది వినుట వలన. అప్పుడు సహనం ఎక్కడి నుంచి రావాలి? విశ్వాసంలోంచి రావాలి. విశ్వాసము సహనము రెండు కలిస్తేనే అది పనిచేస్తుంది. అది ఒకటే పని చేయదు. మనం అనుకుంటాం ఈరోజు వింటే సరిపోదు, కానీ వింటే సరిపోదు. విన్నాక సహనము రావాలి, ఆ సహనము పని చేయాలి. ఆ సహనం పని చేయాలంటే విశ్వాసం కావాలి. ఆ రెండు కలిస్తేనే మన జీవితంలో దేవుడు క్రియలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో, ఎప్పటిదాకా ఓపిక కలిగి ఉండాలంటే ఆ పరుగు పందెం అయిపోయేంత వరకు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కొద్ది కాలం బలంగా ఉంటున్నాం, వారం బలంగా ఉంటాం, నెల బలంగా ఉంటాం, తర్వాత పొద్దున్నే బలంగా ఉంటాం, చర్చికి వెళ్ళి వచ్చాక బలంగా ఉంటాం, వాక్యం విన్నాక బలంగా ఉంటాం. చెప్పండి, ఆ తర్వాత సంగతి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనకి బలం అంతా ఏంటి? ఇన్స్టెంట్ బలం, అంతేనా? మా కోపడు మాకు కొంచెంసేపు నా మీద ఎవరు గతంలో ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కాఫీ పెట్టమంటే ఎలా పెట్టేవాళ్ళు? అమ్మా చెప్పండి అమ్మా, ఉన్నారు కదా మీరు, కొంచెం సీనియర్స్ ఉన్నారు కదా, చెప్పండి ఎలా పెట్టేవాళ్ళు కాఫీ పెట్టమంటే? కాఫీ సరిపోయింది. ఫిల్టర్ అని చెప్పి ఒకటి ఉండేది, దాని లోపల
ఆ కాఫీ గింజలు ఇంట్లోనే పొడి చేసి దాని లోపలేసి మరగబెట్టి దానిలోంచి ఒక్కొక్క చుక్క కారితే దాన్ని డికాషన్ లాగా ఉంచితే దాన్ని తీసుకొచ్చి పాలలో కలిపి అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కాఫీ అంటే ఏంటి చెప్పండి? దానికి ఏదో పేరుంది కదా, చెప్పరు అది నాకు. ఏంటది? కాఫీయే కదా, 1 నిమిషం అంటారు, పొడేస్తున్నారు, పాలు వేస్తారు, తిప్పుతా ఇదిగో తీసుకో అంటున్నాం. ఏం జరిగినది? మీరు చదివారు లేదో, మీరు కొనుక్కొచ్చే ఇప్పుడు కాఫీ పొడి ప్యాకెట్ మీద ఒక మాట ఉంటుంది, ఇన్స్టంట్. ఇప్పుడు మన భక్తి కూడా ఏంటి? అంతా రెడీ అయిపోయి ఉంటే తీసేసుకోవాలి, అంతేగాని నాకు అంత ఓపిక లేదు. మీకు తెలుసులే, నేను తెలీదు. కొన్ని షాపులకి మనం వెళ్తే చపాతీలు చేసి ప్యాకెట్ ఉంటుంది అక్కడ, అవునా? టిఫిన్ ఏం కావాలి? చపాతీలా? ఓకే, ఈ షాపుకి పోదాం. లేదా పక్కన ఇంకో పిండి కొట్టు ఉంటుంది, ఏముంటాయి అక్కడ? ఇడ్లీ పిండి, దోశ పిండి, ఆడే వెరైటీలు మొత్తం పెట్టి ప్యాకెట్ కట్టి పెడతాడు మన మీద. వాడు నిజంగా ఎంత నమ్మకం అంటే మనం పనులు చేయమని వాడు నమ్మకం. నిజమా కాదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పోయి కొనుక్కొని ఏంటది? ఇన్స్టెంట్. ఈరోజు మన భక్తి ఏమైంది? ఇన్స్టెంట్. మొత్తం రెడీగా ఉండి తీసుకు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఓపికతో. ఇంతకుముందు ఏం చేయాలి? రాత్రిపూట ఆ పప్పు నానేసి, ఈ బియ్యం నానేసి, పొద్దున దాన్ని తీసి కొలత లెక్క సరిపోవాలా. ఇంకొకటి, గతంలో పొట్టు మినపప్పు ఒక మాట ఉండేది, తెలుసు అనుకుంటాం. మీకు తెలుసా? చాలామంది ఎప్పుడో మర్చిపోయారు అది. అవన్నీ తీసి దాన్ని కడిగి మళ్ళీ దాన్ని వడకట్టి, ఎంత ఓపిక వడుకుంది పాస్టర్ గారు ఇప్పుడు. అవునా? ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. ఈరోజు మనం ఎలాగైపోయామంటే అవన్నీ లోకంలో ఉన్నాయన్నీ చేసుకుంటూ వస్తే వాక్యంలో కూడా అలాగైపోతున్నాం. అది నా బాధ. దీంట్లో కూడా రెడీమేడ్గా వచ్చేయాల. నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, మనం వాక్యం విని, మనం వాక్యం చదువుకొని దాన్ని అర్థం చేసుకొని ప్రార్థన చేసే రోజులు పోయినాయి ఇప్పుడు. అవునా? నేను చెప్తా చూడండి, నిజమా కాదా నాకు చెప్పండి. పాల్ గారి వీడియో పెడతామా లేదా? పొద్దున్న పెడతాం, మధ్యాహ్నం పెడతాం, సాయంత్రం పెడతాం, వస్తుంది రాత్రి కూడా పెడతాం. పాల్ గారి వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో చూస్తున్నాం, మంచి భక్తి మంచి శ్రద్ధతోనే ఉన్నాం. ఉన్నంతలో ఇంతలో ఎవడో ఫోన్ చేశాడో, ఇంట్లో ఎవడో వచ్చాడు, లేదా పిల్లలు ఏడ్చారు, మనం రమ్మన్నారు, ఏం చేస్తాం అప్పుడు? నేను చెప్పనండి, పాల్ గారు పీక నొక్కుతారు. అంతేనా? ఇప్పుడు నేనేదో ఆవేశంగా చెప్తా ఉంటాను, ఇలా ఉంటాను, నన్ను అలా ఉంటారు కాసేపు. మీరు ఓ పావు గంట అరగంట గుర్తొస్తే మళ్ళీ నొక్కుతారు, మళ్ళీ ప్లే కొడతారు. అంతేనా? ఇప్పుడు ఇదేంటిది? రెడీమేడ్. నిజమైన భక్తి నేను చెప్పనా? వాక్యం నువ్వు చదివి, దేవుడు నీతో మాట్లాడేదాకా వాక్యం చదివి, మాట్లాడాక నువ్వు అక్కడ ఆగిపోయి ప్రార్థన చేయటం చేస్తున్నాం మనం. అసలు నిజంగా బైబిల్ చదువుతున్నాం మన ఇళ్ళ దగ్గర. ఈ కాలం వర్తమానంలో ఒక మాట ఉంది, నిజమైన విశ్వాసి ప్రతిరోజు ఒక అధ్యాయం బైబిల్ చదువుతాడు అన్నాడు. ఎవరండి? ఇప్పుడు మనం ఎన్నిసార్లు చదివాం అంటే, ఇప్పుడు మనం ఎవరు? 5 నిమిషాలు సరిపోదు ఒక అధ్యాయం చదవటానికి? సరిపోద్ది కదా. అంటే 5 నిమిషాలు మనం దీన్ని తెరవలేకపోతున్నామంటే మనకు ఓపిక ఎంత ఉన్నది. నేను తరచుగా చెప్తున్నా, ఈ మధ్యలో మొబైల్ ఫోన్ ఛార్జింగ్లో పెడతాం, మనం ఇక్కడ మంచం దగ్గర పడుకుంటాం, అది మోగ్గానే ఇక్కడి నుంచి లేచి అక్కడికి పోతాం. అవునా? పక్కనే ఉంటుంది బైబిల్, దాన్ని తెరిచి మాత్రం చదవం. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఉంది బద్ధకం? మన మొబైల్లో ఈరోజు బైబిల్ యాప్ కూడా ఉంటుంది, కానీ బైబిల్ యాప్ ఎన్నిసార్లు తెరిచాం? ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు ఎన్నిసార్లు తెరిచాం? ఇందాక మీకు చెప్పాను నేను, నీ మనసు లోపల ఎక్కువ ఏది ఉందో నువ్వు అదే చూస్తావు, అదే చేస్తావు, అదే ఆలోచిస్తావు. అయితే దేవుడు యొక్క వాక్యం అంటే ఏం చేస్తావు? వాక్యమే తీయాలి కదా. మరి వాక్యము కాక మిగతాది ఏదైనా తీస్తా ఉంటే అర్థమేంటి? నేను ఇంకా పరిశుద్ధతను పొందుకోవటం లేదని, ఇంకా దేవుడి దగ్గరికి రావటం లేదని. అయితే వీటన్నిటి మధ్యలో నీకు మంచి విషయం చెప్తా, ఇంకా నువ్వు జీవిస్తున్నావు. ఏంటి మంచి విషయం అంటారా? అంటే దేవుడు నన్ను జీవించేలాగా నన్ను చేశాడు. అర్థం ఏంటంటే ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు మారు అని, ఇంకా దేవుడి దగ్గర ఇంకా బలంగా ఉండు, ఇంకా శక్తివంతంగా ఉండు, ఇంకా ప్రార్థించు, ఇంకా నీ ద్వారా అనేక మంది మారేలాగా జీవించని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానికి మనకు కావాల్సింది ఓపిక కలిగి ఉండాలి అని అంటున్నాడు.
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఎవరు ఆయన ఆనందం అంటే ఈరోజు మనమే క్రీస్తుకు ఆనందం. మన కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్యం చేశాడు. పోనీ నాకు లెక్కే లేదు అవమానం అంటే అన్నాడు. ఎవరి కోసం? ఎంతకి? నా కోసం ఆయన అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడేమో అక్కడ ఉన్నాడు, మన కోసం అన్నీ సహించి భరించి ఓర్చుకొని. ఈరోజు ఒక మాట మాట్లాడుకుందాం. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం ఊరుకుంటామా? గట్టిగా చెప్పండి. ఏంటంటాం తిరిగి? అంటామనమా? ఒకటా రెండు అంటామా? అయితే ఇప్పుడు దేవుడు ఎవరి కోసం సహించాడు? నా కోసం సహించాడు. ఇప్పుడు నా కోసం సహించిన దేవుడు నాలో ఉంటే నేను ఎలా ఉంటానో చెప్పండి. క్రీస్తుది కానిదేది నీ లోపలికి రానివ్వు, క్రీస్తు అయినదేది నీ లోపల నుంచి బయటికి పోనివ్వు. ఈరోజు నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావా లేదా అంటే నేను ఎప్పుడొకే మాట చెప్తా. వాక్యము నీలో ఉన్నంత కాలము, నువ్వు దేవుడి వాక్యానుసారంగా జీవిస్తున్నంత కాలము దేవుడు నీ లోపల ఉంటాడు. ఏమన్? అది ఎన్ని రోజుల లెక్క కాదండి, జీవితకాలం కూడా అయి ఉండొచ్చు. కొద్దిగా ముందుకు పోదాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకగి ఉండునట్లు పాపాత్మలు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలుచుకునడి. మనల్ని ఎవడైనా తిట్టినప్పుడు, దూషించినప్పుడు మనం ఏం చేయాలా? ఒక్కసారి నీ గురించి ఆయన పడ్డవన్నీ జ్ఞాపకం చేసుకోమంటాడు పౌలు గారు. ఇప్పుడు ఆయన పడినంతగా మనం పడ్డామా? వినపడలా. తర్వాత మాట చదవండి, 4వ వచనం చదవండి ఒకసారి. నేను చదివితే కన్నా మీరు చదివితే బాగుంటుందేమో. అంటే ఎంత ఎదిరించాం? అక్కడ ఒక మాట ఉంది, మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా. ఇంకా దాన్ని ఎదిరించలా. రక్తము కారణంగా ఎదిరించడం అంటే ఏంటి? పోరాటం గట్టిగా చేయట్లా మనమని, అంతేగా. ఇప్పుడు ఒక ఇంట్లో మన లోపల కూర్చున్న ఒక పిల్లి వచ్చింది, ఎలా పంపిస్తారు పిల్లిని బయటికి? ఏమంటారా? మా ఇంట్లోకి పిల్లి వస్తే ఏమనరా? కర్రొచ్చుకొని కొడతారు. ఇంకా ఇప్పుడు దొంగ వచ్చాడు, ఏం చేస్తాడు? పిల్లి అయితే ఏమన్నారు? చీ పో అన్నారు, పోయింది. అదేదో కుక్క వచ్చేది చే అన్నారు, పోయింది. అది దొంగ వస్తే ఏం చేస్తారు? దొంగ సరే, చాలామంది కంటే లేదనుకో, ఉన్నవాళ్ళ సంగతి మాట్లాడుతున్నా. ఒకవేళ దొంగ మన మెడలో గొలుసు లాగాడు అనుకోండి, ఒక 10 చివర్లు ఉందనుకుందాం, తక్కువలో తక్కువ. ఇప్పుడు ఎలా పోరాడతాం? మనం ప్రాణం పోయినా చైన్ మాత్రం పోవద్దాం, అంతే కదా. ఇప్పుడు పాపంతో నీవు అంతగా పోరాడేవా? నీలో ఉన్న పాపం, నాలో ఉన్న పాపం, మనలో ఉన్న పాపం, ఇంట్లో ఉన్న పాపం, ఒంట్లో ఉన్న పాపం పోయేలాగా నువ్వు అంతగా నీ మోకాళ్ళ మీద ప్రార్థనలో పోరాడావా? దేవుడి దగ్గర పోరాడావా? దేవుడిని అంతగా అడిగావా? దేవుడి దగ్గర అంతగా కన్నీరు కాచావా? ప్రభువా నాలోంచి బలహీనత తీసేయమంటే దేవుడు తీసేస్తాడు. అయితే మనం తీసేయమని గట్టిగా అడగట్లా. పిల్లిని ఎలా కొట్టాం, కుక్కని ఎలా దరివాం, అలాగే పాపాన్ని కూడా పోబో నా దగ్గర ఉన్న మాకు వెళ్ళిపో అంటున్నాం. వెళ్ళిపోమంటలా దాన్ని. ఒక రకంగా మనమే దాన్ని గారాబం చేసాం. అందుకని వర్తమానంలో ఒక మాట ఉన్నది, దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఆ మాట వినటానికి ఆశ్చర్యంగా అనిపించచ్చు, కానీ దేవుడికి అసహ్యమైంది పాపం. పాపాన్ని ఎప్పుడు దేవుడు తన సన్నిధిలో ఉంచలా, బయటికి పంపించేశాడు. ఏదేని తోటలోంచి బయటికి రావడానికి కారణం అదే. ఈరోజు మనం తిరిగి వెనక్కి వెళ్ళాలంటే పాపము లేని జీవితం జీవించి మనం వెనక్కిపోవాలి. పాపం లేని జీవితం, ఆ జీవితం కొరకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రజలో వీటన్నిటి మధ్యలో ఒకే మాట మీ జ్ఞాపకం చేస్తున్నా. చివరి మంచికి వచ్చేద్దాం. 12వ వచనం, 12 ఆ తర్వాత మీరు జ్ఞాపకం పెట్టుకోండి మధ్యలో దంతా. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను
సరళము చేసుకురండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకుందాం. మనం వెళ్ళే దారి ఏదన్నది మనకు తెలియాలి. ఇక్కడ లేఖను మీరు జాగ్రత్తగా చదివితే పౌలు గారు మాట్లాడుతున్నాడు, కుంటికాలు బెణకక బాగుపడే నిమిత్తము. అంటే ఆల్రెడీ మనకి కాలు ఒకటి బెణికి ఉన్నది, అంటే మనం సరైన మార్గంలో పోలా, అందుకని తగిలింది దెబ్బ. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నువ్వు వెళ్ళే దారిని సరి చేసుకొని పోతే ఆ దారిలో నువ్వు మళ్ళా కాలు వెనకదు, వెళ్ళేలోపే ఈ కాలు బాగవుద్ది అంటున్నాడు. అంటే ఇప్పుడు మన మార్గాలు ఎలాగ ఉండాలి? చక్కటి మార్గాలు అయి ఉండాలి. కాబట్టి మన ఆలోచన ఎలాగ ఉండాలి, మనం తీసుకునే నిర్ణయాలు ఎలాగ ఉండాలి, అన్నీ మంచిగానే ఉండాలి కదా. మరి అవన్నీ మంచిగా లేకుండా మన జీవితం మాత్రం పైకి మంచిగా కనిపించి లోపల లేకపోతే దానివల్ల దేవుడికి మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించడి, పరిశుద్ధత లేకుండా, గట్టిగా చదవరు ఎవరు, ఎవడును ప్రభువును చూడలేడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమోననియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే, నన్ను నేను పరిశీలన చేసుకోవడం కాదు, నా పక్కన ఎలాంటి ఉన్నా కూడా నాకు తెలియాలంట, నేను ఎవరితో సహవాసపడినా కూడా నాకు తెలియాలంటున్నాడు. నా పక్కన ఎటువంటి వాడైతే ఉన్నాడో నాకు అయ్యే ఆలోచనలు వస్తాయి కదా. ఒకసారి వర్తమానికుడు ఒక మాట చెప్పడం నాకు జ్ఞాపకం ఉన్నది. ఆయన అంటున్నాడు, నువ్వెవరో నాకు చెప్పొద్దు, నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వెలాంటి వాడో నేను చెప్తానన్నాడు. ఎట్లాగా? నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వెలాంటి వాడో నేను చెప్తానన్నాడు. ఇప్పుడు నా స్నేహితుడు మంచోడైతే చెప్పండి, ఒకవేళ నా స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే, గమనించారా? ఒకవేళ మనం స్నేహం చేసేది దొంగలతోనూ వ్యభిచారులతోనైతే, భ్రష్టులతోనైతే, నిలకడ లేని వాళ్ళతో అయితే, మాట మీద నిలబడిన వాళ్ళతో అయితే, లోకానుసారంగా ఉండే వాళ్ళతో అయితే, వేషధారులతో అయితే, అవిశ్వాసులతో అయితే, మనలో కూడా అయ్యే లక్షణాలు వస్తాయి కదా. మరి వర్తమానంలో అలా చెప్పడంలో తప్పే ఉన్నది, పౌలు గారు అలా చెప్పడంలో తప్పే ఉన్నది. ఒక పూట కూటి కొరకు తనకున్న జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్న తర్వాత ఏశావు ఏడ్చాడు. 17వ వచనం చూడండి, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీకు తెలుసు కదా అంటున్నాడు. ఒక్కసారి ఏశావు తప్పు చేసినది, ఒకటేసారి దేవుని తీసి పక్కన పెట్టాడు. మరి ఈరోజు మనం ఎన్ని చేస్తున్నాం? వాస్తవానికైతే లెక్కకు మించినన్ని. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజమైన దానిలో ఉండి కూడా మనం దాన్ని వెతకకపోయినట్లయితే అది ఇంకా బాధాకరం కదా. సత్యం ఎరిగి దాని ప్రకారంగా జీవించకపోతే ఇంకా బాధాకరం కదా. దేవుడు యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని కూడా దాని ప్రకారంగా మనం దేవుడి దగ్గర రాకపోతే అది ఇంకా సమస్య కదా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మాట, వీటన్నిటి మధ్యలో దేవుడు అన్నీ మనకిచ్చి మనం ముందు పెట్టాడు. దేవుడు అడుగుతున్నది ఒకటే, పౌలు గారు చెప్తున్నది ఒకటే, వీటన్నిటి మధ్యలో నీ ఉండగా నీ కన్నులు యేసు మీద పెట్టు. అన్నీ నా ముందే ఉన్నాయి, నన్ను చెడగొట్టే ఉన్నాయి, బాగు చేసే ఉన్నాయి, నా వెనకాల గుంటలు అవే ఉన్నాయి, నన్ను పడేసే ఉన్నాయి. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, లోబులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు. అందరి మధ్యలో దేవుడు మనల్ని పెట్టాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు చెప్తున్న మాట, నువ్వు ఎటువంటి వారితో ఉండాలో ఆ ఎన్నిక నీదే. వీటన్నిటి మధ్యలో నా దృష్టి ఎక్కడ ఉండాలి? యేసు మీద, లేకపోతే దేవుని మీద, లేకపోతే వాక్యం మీద. చూడండి, ఒక వర్తమానంలో మాట చెప్తా, నిత్య జీవం అది ఎలా పొందవలన. మనము దేవుడు ఏర్పరిచిన మార్గంలో వెళ్ళగోరుచున్నాము. ఈ రోజున దేవుడు ఏర్పరిచిన మార్గము పరిశుద్ధాత్మ బాప్తిజమే. బాప్తిజం కదా అని చెప్పినది, పరిశుద్ధాత్మ బాప్తిజము.
పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వారు దేవుని కుమారులై ఉన్నారు. అదేగా లేఖనం చెప్తుంది రోమపత్రిక. ఎందరైతే దేవుడి యొక్క ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులని లేఖనం చెప్తున్నది. చూడండి, అది అంటే పరిశుద్ధాత్మ నిన్ను నీ గమ్యానికి తీసుకుని వెళ్ళును. భారం పక్కకు పెట్టుము, ఇతరమైన ప్రతిదీ పక్కకు పెట్టుము, అపోస్తల దినముకు వెనకకు తిరిగి వచ్చేయము. ఇప్పుడు ఎక్కడికి రావాలంటే అపోస్తల దినములో ఎలాగైతే వారు నిత్యము వాక్యం కిందకు వచ్చారో ఈ గడియలో మళ్ళా మనం అక్కడికి వచ్చేయాలి. ఎంత త్వరగా మనం రాగలిగితే అంత మేలు. ఏమేన్. ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం. పోయిన సంవత్సరం ఇక్కడ చర్చ్ బిగిన్ చేసి సుమారుగా 3 ఏళ్ళు అవుతుంది. ఇది 4వ సంవత్సరంలోకి వచ్చాం. 3 ఏళ్ల క్రితం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 3 ఏళ్ల క్రితం ఇక్కడ వాక్యం ప్రకటించినప్పుడు ఉన్నోళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. 3 ఏళ్ల క్రితం ఉన్నోళ్ళు. అది సంగతి. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యాం? సంఖ్య పెరిగిందా? అది సంఖ్య పెరిగినది దేవుడు తన ప్రజలని ఆయన యొక్క వాక్యం వద్దకు, బాప్తిజం దగ్గరకు ఆకర్షించి దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ప్రజలో అయితే ఇక్కడ మాట, గత సంవత్సరం మార్చులో అక్కడ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం ఎంతో కొంత కష్టపడి విజయవంతమైన చాలామంది దేవుని యొక్క రాజ్యాంగం సిద్ధపరచబడ్డాడు. అయితే ఈనాడు అక్కడ భూమి మీద అది అత్యంతమైన శక్తివంతమైన సంఘం అయి ఉండను, సంగతి అయి ఉండను. ఏంటి శక్తివంతమైన సంగతి అంటే దేవునిలోకి రావటం. మరి ఇక్కడికి మేము రావటానికన్నా ముందు అనేక సంవత్సరాల నుంచి వర్తమానం ఉన్నది. అనేక సంవత్సరాలు, దాదాపు ఒక 25 ఏళ్ళ ఎప్పుడు అంతేనా? 25 ఏళ్ళు. మరి 25 ఏళ్ళ నుంచి వర్తమానం ఏమైంది? ఉన్నది కదా. కారణం ఏంటి చెప్పనా? దానిని ఎలాగ ముందుకు తీసుకుపోవాలో తెలియక అది అలా ఉండిపోయాడు. వేరే విమర్శ ఏది లేదు. రెండో సంగతి, అందరూ కలిసి ఒక్కటైతేనే వర్తమానం ముందుకు పోతుంది. ఎవడికాడు విడిగా ఉంటే ఏమవ్వదు. మీ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్ళు కలవకుండా పనిచేస్తే ఏమవుతుంది? అవుతుంది ఏమన్నా? అవదేది. అయితే చూడండి, ఈనాడు అక్కడ భూమి మీద అది శక్తివంతమైన సంగతి అయి ఉండును. అయితే ఆ దెయ్యము వారి మధ్యలోకి వెళ్ళి మరియు చిన్న చిన్న గుంపులుగా వాడిని వెడగొచ్చును. ఎందుకు దేవుని యొక్క రాజ్యానికి మనం రెడీగా లేకపోతున్నామంటే దెయ్యం మధ్యలో దూరి పరిచర్య పెరిగేటప్పుడు, దేవుని యొక్క వాక్యం బలంగా వచ్చేటప్పుడు దాన్ని వెడగొట్టు గుంపులుగా చేస్తుంది. ఇంకా అయిపోలా. ఆ చిన్న గుంపు మరియు ఈ చిన్న గుంపు ఒకరితో ఒకరు గందరగోళంలో పడినట్లుగా చేయను. అదేగా జరుగుతున్నది ఎక్కడైనా. ఇక్కడ సంగతి కాదు, ప్రపంచం మొత్తం సంగతి మాట్లాడుతున్నా. ఎక్కడికి పోయిన ఇదే జరిగేది. 2 గుంపులు అయిపోవటము, ఈ గుంపు ఆ గుంపు మీద, ఆ గుంపు ఈ గుంపు మీద మాట్లాడుకోవటం. ఇప్పుడు నేనంటాను, క్రీస్తు ఏమయ్యాడు? నీ ఆలోచన ఏమైనది? నీ దృష్టి ఎక్కడున్నది? నీ చూపు ఎక్కడున్నది? నీ కనులు ఎక్కడున్నాయి? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాక్య లోపలికి వచ్చి, బాప్తిజం దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి, సంఘం దగ్గరికి వచ్చి, పరిచర్య దగ్గరికి వచ్చి, వర్తమానం దగ్గరికి వచ్చి ఇక్కడ విడిపోయి చూడండి ఏమైపోయామా. ఇప్పుడు ఇదంతా చేసే ప్రయాణం ఏమైంది? ఇప్పుడు గట్టిగా ఫెయిల్ అయిందా లేదా? దేనివల్ల? ఒక్కటే విడిపోవటం వల్ల. అంతేనా? ఇంకొచ్చన్నమాట, వారు ఎన్నడైనా వారి స్వార్థము మరియు వారి భేదములు మరిచి మరియు వారి చేతులు కలిపి వారి హృదయములు కలిపి ఒక్కరిగా ఏకమైన ఎడల ఆ 1000 ఏండ్ల పాలన ప్రారంభమగును. అని ఇప్పుడు 1000 ఏండ్ల పాలన ఎత్తబాటు రాకడ అవ్వకుండా చేస్తున్నది ఎవరు? మనమే. దేవుని యొక్క రాజ్యము రాకుండా చేస్తామంటే మనమే. ఎందుకంటే మనకి కలిసే స్వభావాలు ఉండటల్లా. కలిసే స్వభావం లేనప్పుడు చెయ్యి ఉన్నది, 5 వేళ్ళు ఉన్నాయి, ఈ 5 వేళ్ళు కలిసి ఏమి చేయకపోతే ఒక్కొక్క వేళ్ళతో మీరు బరువు ఎంత పైకి లేపుతారు? సరే, ఈ 5 వేళ్ళు ఇలాగే ఉంచి భోజనం ఏం చేస్తారు? ఈ 5 కలవండి, భోజనం ఏం చేయాలి? ఈ 5 కలవు, బరువేం లేపాలి? ఉన్న 5 ఏంటి మన సంగతి? ఇప్పుడు సంఘం కూడా ఉన్నది, కానీ కలిసి పరిచయం చేయకపోతే ఎట్లా పరిచయం ముందుకు పోతుంది? ఒక్కళ్ళది కాదుగా సంఘము. మీరు బైబిల్ చదివితే యేసుక్రీస్తు కూడా పరిచయ నిమిత్తము ఒక్కళ్ళ మంపల ఇద్దరిని పంపాడు అంటారు. రెండోది, ఆయన ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని ఏ ఇంట వారు చేర్చుకున్నారో మీరు ఆ ఇంటను ఉండి ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్.
అంటే దేవుని సేవకుని వాక్యం పట్టుకొని వచ్చినప్పుడు ఏ ఇల్లు అయితే చేర్చుకుని ఆదరించిందో మీరు అక్కడి నుంచే వాక్యం ప్రకటించమన్నారు. ఎందుకని? నిన్ను చేర్చుకునే వాళ్ళు కావాలి, ప్రకటించడానికి ఒక స్థలము కావాలి, నీకు కావాల్సిన ఏర్పాటు చేయడానికి దేవుడు ఎవడో ఒకటి ఎక్కడో చోట ప్రేరేపించున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు అది కూడా ఆలోచన చేయొద్దని దేవుడి ఉద్దేశం. ఈరోజు చాలామంది పరిచయకి వెళ్ళమంటే కొన్ని ప్రాంతాలకి అంత దూరం ఏం పోతానులే. ఇంకొకళ్ళు అంటారు అక్కడ దాకా పోతే మాకు ఛార్జీలు కూడా రావండి. అవునా? ఇక్కడ బైబిల్ ఏమంటుంది? మీరు ఏం పోగు చేసుకోవద్దు, మీరు అలా వెళ్ళండి, మీకు కావాల్సిన దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకని ఆయన ఏమన్నాడు? ఏ ఇంట మిమ్మల్ని ఉంచి చేర్చుకున్నారో అక్కడి నుంచి ప్రకటించండి. అంటే మనకు కావాల్సిన ఏర్పాటు దేవుడు ముందే చేసి పెట్టాడు. ఇప్పుడు మన పని ఏంటి? దేవుడు ఆ పని చేశాడు కాబట్టి ఇప్పుడు మనం మరింత యథార్థంగా పని చేయాలి. ఆ యథార్థతలోనే దేవుడు మనల్ని దీవించేవాడు వింటాడు. స్నేహితుడా, ఈ రాత్రి మనకు అవసరమైనది ఏమనగా అదే, మరియు అందరూ కలిసి ఉండుట. ఈ అపోస్తల గుడారంలోకి అవసరమైంది అదే, సమస్త సంఘాలకు అవసరమైంది అదే. యేసుక్రీస్తులో కొత్తగా జన్మించి ఒక శిశువుగా, వ్యక్తిగతమైన వానిగా ఒకే ఒక సహవాసం అందరూ కలిసి విశ్వాసంలో కర్తయు మరియు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఇరుకైన మార్గంలో నడుద్దాం. ఎక్కడ నడవాలి ఇప్పుడు మనం? నువ్వు దేవుని వెంబడించేటప్పుడు నీ మార్గం ఎప్పుడు విశాలంగా ఉండదు, చక్కగా ఉండదు. అన్ని ఇబ్బందులే, అన్ని శోధనలే. ఇంకో రహస్యం కూడా మీకు చెప్తా, నువ్వు యథార్థంగా పోయావా నీ మీద నిందేస్తారు. నీ ఇష్టానుసారంగా పోయావా నీ దగ్గరికి ఎవడాడు అందరికీ నువ్వంటే భయం. చూడండి, మన లోకల్లో ఉండగా మనకి ఎంతమంది భయపడ్డారు, వాక్యంలోకి వచ్చాక మనల్ని ఎంతమంది భయపడుతున్నారు. అది ఆశ్చర్యం చెప్పనా? అప్పుడు నిన్ను చూసి అందరూ భయపడ్డారు, ఇప్పుడైతే నిన్ను చూసి ఎవడు భయపడటల్లా. అయితే నీ లోపల జీవవాక్యం అనేది ఒకటి ఉంటుంది, నీ లోపల దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు దేవుడు యొక్క క్రమాన్ని వెంబడిస్తున్నప్పుడు అపవాది ఈరోజు వాడి చెయ్యి పైన ఉండొచ్చు, చివరికి వాడు అగ్నికందకంలో పడి కాలిపోవాల్సి. అప్పుడు దాకా నువ్వు ఓపిక పట్టు, అప్పుడు దాకా నువ్వు సహించు. అయితే నీ మనసులో కూడా ద్వేషం రానియద్దు. ఈ పని మనం చేయగలిగితే మిగతా పని దేవుడు చేస్తాడు. ప్రకటన 4:2 ఒక మాట ఉన్నది. అక్కడ క్రీస్తుని చూడండి, జయించువారు ప్రతి ఒక్కడు ఒక పట్టణం పరిపాలించను. ఇప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలో ఇక్కడ అన్నీ జయించి పైకి వెళ్తే పైన పాలించడానికి దేవుడు మనకు ఒక స్థలం ఇచ్చేలాగా ఉన్నాడు. అవునా? మనం ఇక్కడ చేయలేము, కానీ అక్కడి నీకు ఒక అవకాశం ఉంది అంటున్నాడు. అక్కడికి వెళ్ళాలి కదా ముందు, అదే సమస్య. ఈ దినమున ఆయన అధికారంలోకి వచ్చుటను మనము చూస్తున్నప్పుడు క్రీస్తు ఈ ప్రపంచాన్ని పరిపాలించును. మనకు తెలుసు యేసుక్రీస్తు 3 రాకడలో వచ్చినప్పుడు ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అని. అదే నిజమైతే ఆయనలో ఉన్న మనం ఏం చేయాలి? మనం కూడా పరిపాలించాలి కదా. అదే సత్యమైతే ఇప్పుడు ఇక్కడున్న ఈ అల్పమైన సంగతులకు పడిపోదామా? రాబోయే గొప్ప సంగతులు చూద్దామా? చెప్పండి, ఏదో ఒకటి సమాధానం. ఎటువైపు చూద్దాం? ఆయన అధికారంలోకి వస్తాడని మనకు తెలుసు, కావున ఆయన చిత్త ప్రకారంగా మనం వెళ్ళటమే ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ. అయితే ఇప్పుడు మనమేమయ్యాం? ఈరోజు మనం ఎక్కడికి పోయినా కూడా నేను చెప్తానండి, ఎప్పుడు కూడా మన కళ్ళకి మనుషులే కనిపిస్తున్నారు. ఏం చేసినా ఈరోజు మన కంటికి మనిషే కనిపిస్తున్నాడు. ఇటుపోయినా అమెరికా దేశం వాళ్ళు కానీ, ఆఫ్రికా దేశం వాళ్ళు కానీ ఇండియా వస్తే వాళ్ళు ఏమంటారంటే మీ దేశంలో ఎటు చూసినా మనుషులే కనిపిస్తారంటాడు. ఎందుకంటే వాళ్ళ దేశం మనుషులు కనబడరు, ఎక్కడో ఒకడు కనిపిస్తాడు. అక్కడ ట్రాఫిక్ జాములు లేవు అసలు ఆ దేశంలో. మరి మనకి చెప్పండి, మన జీవితమే ట్రాఫిక్ జామ్ మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఎప్పుడో అక్కడి నుంచి తప్పించుకోరావడం వరకు అయిపోద్ది మొత్తం అంతా. వాళ్ళంటారు ఎటు చూసిన మనుషులే. ఇప్పుడు మనం కూడా ఏమయ్యాం? ఎటు చూస్తే మనిషి అయిన తర్వాత ఏ మనిషిని చూస్తే వాళ్ళ యొక్క స్వభావం మనకి ఎమ్మడే గుర్తొస్తుంది. కాబట్టి మన లోపల దాన్ని మనం ఉంచుకోలేకపోతున్నాం, ఎమ్మటే ఏదో రూపంలో బయటకు పంపించేస్తున్నాం దాన్ని. అయితే నేనంటున్నా, మరి క్రీస్తుని నువ్వు ఎలా పొందుకోవాలి? ఒక మాట మాట్లాడుకుందాం, వర్తమానంలోంచి మంచి మాట మాట్లాడుకుందాం. నీ కనిపించే సహోదరుని ప్రేమించలేకపోతే కనపడని దేవుడిని ఎలాగ ప్రేమిస్తావు? ఇది ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉన్నాం? ప్రేమించేలాగా ఉన్నాం మనం? ప్రభువా నన్ను ప్రేమించు అనేలాగా ఉన్నాం మనం? అంటే
పెద్ద పెద్ద మనం ఆలోచిస్తున్నాం, కానీ చిన్నదండు తొలగిపోతున్నాం. ఇవి మనకి ముఖ్యమైనవండి, ఇవి మనకి మేలేమీ ఉన్నాయి. చూడండి, ఆయన ఏమి కోరుకుంటున్నాడో కేవలం అది మాత్రమే నీకైనా నాకైనా తెలియాలి. మిగతా మనకొద్దు. ఒకవేళ నేను వ్యత్యాసంగా ఉండాలని ఆయన కోరుకుంటే వ్యత్యాసంగా నేను ఉంటా. ఆయన వాక్యం ఇచ్చి నువ్వు ఇలాగే ఉండంటే ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఆయన కావాలి, ఆయన రాజ్యం కావాలి, ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో పాటు 1000 ఏళ్ళు పాలన చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే వాక్య ప్రకారంగా చేయాలి. వాక్య ప్రకారంగా చేస్తే అందరికి నచ్చుతానా? నచ్చను. నన్ను ఇష్టపడతారా? ఇష్టపడరు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ ఒక నిర్దిష్టమైన క్రియ నేను చేయాలని ఆయన కోరుకుంటే, దేవా దీవించుము, దాన్ని చేయుటకు నాకు ఎంతో ఆధిక్యత ఉన్నది, ధన్యత ఉన్నది. నాకు నువ్వు చెప్పింది చేయటానికి. మిగతా వాళ్ళని తిట్టుకున్నా పర్వాలా, ఏమనుకున్నా పర్వాలా. రాత్రి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ప్రపంచం ఏమంటుండదో మనకు సంబంధం లేదు. ఆయన అధికారంలోకి రాబోచునని మనకు తెలుసు. ఆయన అధికారంలోకి వస్తే మనం ఆయనలో ఉంటే మనము కూడా అధికారంలోకి వచ్చినట్టు. అవునా? మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వస్తాడని తెలిసాక ఇప్పుడు మనం ఎవరి పక్షాన ఉండాలా? కాబట్టి నేను మొదలు చెప్తున్నా, నేను గుంపులు పక్కన, గ్రూపులు పక్కన, వ్యక్తుల పక్కన ఉండలేను. కారణం ఏంటంటే నువ్వు ఒకసారి దేవుడి పక్షాన ఉండాక నువ్వు వ్యక్తుల పక్షాన ఉండలేవు. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మన ఆలోచన ఏంటంటే, ఏది వాక్యమో, ఏది క్రమమో నువ్వు ముందు దాన్ని వెంబడించు, ఆ తర్వాత అన్ని నీ వెనకాలే వస్తాయి. ఈరోజు నేను తిట్టిన వాళ్ళే, దూషించిన వాళ్ళే, శపించిన వాళ్ళే రేపు పొద్దున మళ్ళా నీ వెనకాలే రావాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళే మార్గం సరైనదైతే, నువ్వు జీవించే విధానం సరైనదైతే, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము నిజమైనది, శ్రేష్టమైనది అయితే, అయితే దాని కొరకు ప్రతి ఒక్క భారమును నేను పక్కన పడవేసి, మరియు పాపము సులభముగా నన్ను బాధిస్తున్నది, నా ముందు ఉంచబడిన పందెములను సహనముతో పరిగెత్తనిమ్ము. ఇవన్నీ నేను చేయాలంటే నా దృష్టి ఆయన మీద ఉండాలి. ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తారా? నా దృష్టి ఆయన మీదే ఉండాలి, మీ దృష్టి ఆయన మీదే ఉండాలి. ఎప్పుడైతే మీ కనుచూపు ఆయన మీద ఉండదో, రాబోయే రాకడ మీద మీ ఆలోచన ఉంటుంది. అంతేగాని భూ సంబంధంగా ఉన్న బలహీనమైన దేని మీద ఉండదు. అప్పుడు ఈరోజు జయించటం అంటే బలవంతంగా కళ్ళు మూసుకొని కాసేపు ప్రార్థన చేయటం కాదు, ఏదో వినబడకుండా చెవులు మూసుకొని కాసేపు ప్రార్థన చేయటం కాదు, లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకొని కాసేపు ఉండిపోవటం కాదు. జయించడం అంటే నీ ఆలోచనలన్నిటిని వదిలిపెట్టి, నీ క్రియలన్నిటిని వదిలిపెట్టి దేవుడి వైపు నువ్వు పూర్తిగా తిరగటం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈరోజు బలవంతంగా క్రైస్తవులు అవుతున్నాం. బలవంతంగా. మీకు ఒక చిన్న మాట చెప్తాను. చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కాలని ఒకటి ఉండే, గుర్తుందా మీకు? గుర్తుందా ఎవరికన్నా? అసలు చదవగానే మీకు ఎమ్మటే వచ్చేసిన ఎక్కాలి ఎప్పుడన్నా? ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికన్నా? ఎన్నిసార్లు వచ్చినాయి అవి? ఎన్నిసార్లు కొట్టించుకుంటూ వచ్చినాయి? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మీ స్కూల్ మొత్తంలో మీకు ఏ మాస్టర్ అంటే భయం? అది సంగతి. ఏంటి కారణం? లెక్కలు రావు. అవునా? అయితే ఇప్పుడు చెప్పనా, ఇప్పుడు మీకు ఎక్కాలొచ్చా? రావు. ఎందుకని? అప్పుడొచ్చు, ఇప్పుడు రాలా. ఏంటి కారణం చెప్పండి? మధ్యలో ఏం జరిగింది? అప్పుడు బలవంతంగా కొట్టి మిమ్మల్ని భయపెడితే అప్పుడు మీరు దాన్ని బట్టి అప్పచెప్పారు, కాబట్టి ఇప్పుడు గుర్తులేవు. అవునా? అంటే ఈరోజు కూడా మన సంఘాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి బలవంత పెట్టి వాక్యం ఈ లోపల తీసుకుపోతే రేపు వారానికి ఏమవుద్ది? అది వెళ్ళిపోద్ది మళ్ళీ బయటికి. ఇంతే కదా ఇప్పుడు జరుగుతున్నది. పాలుగారు వచ్చారు, రా కూర్చో మాట్లాడదు కానీ అంటాం మనం. ఏమవుద్ది ఇప్పుడు? ఇప్పుడు పాలుగారు ఎవడంటే ఒక లెక్కల మాస్టర్ ఇప్పుడు. అంతే కదా? ఆ కళ్ళు పెద్దగా ఉంటే, ఎర్రగా ఉంటే, చూడు కళ్ళు ఎట్టుంటే మామూలుగా ఉండం. మరి తెల్లాలు మెలుకోకుంటాడేమో ఎంత ఉంటుంది. ఇప్పుడు ఆ భయము నేనేమంటానంటే, వాక్యం అంటే మనకి భయం ఫస్ట్, వ్యక్తి అంటే కాదు. ఏమా బలవంతంగా ఒక వ్యక్తి ముందు కూర్చోబెట్టడం వల్ల మనం ఎప్పుడు మారమండి. మారాలని లోపల నీకు ఆలోచన వస్తే వ్యక్తులక్కర్లా, చిన్న ప్రార్థన చాలు.
ఒక్క వాక్యం చాలు, ఒక్క చిన్న ప్రార్థన చాలు. 5 నిమిషాలు ప్రార్థన నీ జీవితం మొత్తం మార్చగలదు. ఒప్పుదల కలిగిన ప్రార్థన దేవుడు నీ లోపలికి దిగి వచ్చి నువ్వు మార్చే ప్రార్థన అవుతుంది. ఒప్పుదల లేకుండా ఎన్ని గంటలు చేసి ప్రార్థన ఏంటి? నాకు చాలామంది తెలుసండి, రోజుకి 2 గంటలు ప్రార్థన చేస్తారు, మామూలుగా కాదు. పొద్దున్నే సాయంకాలం దాకా బైబిలే మాట్లాడతారు, కానీ వాళ్ళలో క్షమించే గుణం లేదు, ప్రేమించే గుణం లేదు, దేవుని యొక్క స్వభావం ఒక్కటి కూడా లేదు. ఏంటి కారణం అంటే చేస్తున్నారు కానీ లోపలికి అది రావట్లా. చేస్తాను లోపల రావట్లా. మీకు కూడా తెలుసు, చిన్న మాట చెప్తాను, అవునగా చెప్పండి. చాలామంది పిల్లలు పుస్తకాలు పట్టుకొని చదువుతానే ఉంటారు, మార్కులు ఎన్ని వస్తాయి? ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయా? మరి అన్నిసార్లు చదివారు కదా, అంతసేపు చదివారు కదా, తక్కువ రావాలా ఎక్కువ రావాలా? మరి ఎందుకు తగ్గినాయి? పుస్తకం ముందే ఉంది, గట్టిగా చెప్పండి. అది సంగతి. పుస్తకం ముందే ఉంది, ఇది ఇక్కడ లేదు, ఇది ఎక్కడ ఉంది, ఇంకోసారి ఎక్కడ పడేసి వచ్చాం. పాము చెప్పి కరెక్టే. ఈ మధ్య పిల్లలు చదువుకోవడానికి వెళ్తామంటారు, మొబైల్ పుస్తకం తెరిచి పుస్తకం మధ్యలో పెడతారు, పుస్తకంలోంచి వెలుగు వస్తూ ఉంటుంది, ముఖం మీదకి వస్తుంటుంది. అంత వెలుగు ఎప్పుడు వెలిగాడంటే చూస్తే లోపల మొబైల్ ఉంటుంది. అంటే ధ్యాస దీని మీద లేదండి. నేను అంటున్నది, నువ్వు వాక్యానికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ఉండాలి? ఈరోజు మనం ఫెయిల్ అవుతుంది. ఇంకొక మాట కూడా చెప్పనండి, మనం ఎక్కువసార్లు ఫెయిల్ అవుతుంది ఒక్కటే చోట. ప్రార్థనకి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎవరంటే పడదో, లేదా నాకు ఏదంటే ఇష్టమో, నాకు ఏదైతే కావాలో అది అడుగుతున్నాం దేవుణ్ణి మనం. అయితే దేవుడికి కావాల్సింది ఏంటంటే అవన్నీ నువ్వు అడుగు, మంచియే కాదంటల్లా. అయితే దేవుడికి కావాల్సింది ఏంటంటే మొదటిగా నీ పాపాన్ని, నీ తప్పును ఒప్పుకో. నువ్వు అది అడగకుండా ఎన్ని అడిగినా నీ దగ్గర రావు. నువ్వు ఇది ముందు దేవుడి దగ్గరికి పెట్టి, ప్రభువా ఇదిగో నాలో ఉన్న లోపం ఇది, నేను ఇలాగ తప్పుగా అనుకున్నా, ఇలా తప్పుగా అన్నా అని దేవుడి దగ్గర నువ్వు సమాధానం పడ్డాక నువ్వు మళ్ళా జీవితంలో ఆ పని చేయవు. ఎందుకని? నువ్వు దేవుడి దగ్గర సమాధానం పడ్డావంటే జీవితకాలంలో మళ్ళా తిరిగి రాదు దగ్గరికి. దాని ఉద్దేశం చెప్పనా, నువ్వు వదిలేసావు అని. నేను చదివాను కదా, సులువుగా చిక్కులు పెట్టే పాపమును వదిలిపెట్టి, విడిచిపెట్టి. ఈరోజు మనం విడిచిపెట్టేటల్లా అది సమస్య. దేవుడి దగ్గరికి వస్తున్నాం, చర్చికి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. అయితే మనతో పాటు మిగతా అన్నీ కూడా తీసుకొని పోతున్నాం ఎటుపోయినా. అదే సమస్య, అంతే కదా? అవి వదిలిపెడతా కదా దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళేది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు అన్ని సంగతుల్లో మంచిగానే ఉండొచ్చు, ఏదో ఒక్క సంగతి దగ్గర నువ్వు దేవుడి దగ్గర సమాధాన పడకుండా ఉంటే ఎత్తబాటు సమయంలో ఆ ఒక్కటే నీకు అడ్డుపడుతుంది. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళకుండా ఒక్కటే నీకు అడ్డుపడుతుంది. ఇన్ని వదిలేస్తే నీవు ఆ ఒక్కటి వదిలేలేవా అంటున్నా. ఇన్నిట్లో దాటొచ్చా నీవు ఆ ఒక్కటి దాటి రాలేవా అంటున్నా. ఇన్నిటిని విదిలిచ్చి నాకు అక్కర్లేదు, ఇది నాకు అసహ్యమో అనే జీవితంలో గొప్ప గొప్ప ఎన్ని వదిలిపెట్టుంటావు, అవకాశం వదిలిపెట్టుంటావు, డబ్బులు వచ్చి వదిలిపెట్టుంటావు, పేరు వచ్చి వదిలిపెట్టుంటావు. ఈ రాత్రి అంటున్నా, ఇంకా నీకు దేవుడికి మధ్యలో అడ్డుగా ఉంటే ఏది ఉంటే దాన్ని ఒక్కడు వదిలిపెట్టే రాదా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు తన సంఘమును ఆ విధంగానే ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దానిలో ప్రపంచం అంతటిని కొట్టి తీసివేసినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ప్రతిబింబించను. మనలో ఉన్న ప్రపంచం మొత్తాన్ని తీసేసేదాకా దేవుడు మనల్ని కొడుతున్నాడు. ఆ ప్రపంచం మొత్తం మనలోంచి లోకమంతా బయటికి పోయాక మనల్ని కొట్టిన దెబ్బలకి, అంటే వాక్యము కొట్టిన దెబ్బలకి ఇప్పుడు మన లోపల క్రీస్తు తిరిగి కనిపించాలి. అప్పుడు దాకా దేవుడు మనల్ని కొడతానే ఉంటాడు. మనం దేవుడు కుమారులు కుమార్తెలు అయి ఉంటే ఎప్పటిదాకా ఆయన మన జీవితంలో కనిపించేంత వరకు, ఆయన మనలో ప్రతి ఒక్కరిలో నివసించేంత వరకు, అప్పుడు మనల్ని మానేసి మన యొక్క జీవితంలో ఆయన చూపించే వాళ్ళగా అయి ఉంటాం. వర్తమానం దృష్టిలో వర్తమానికుడు అంటున్నాడు, అప్పుడు మీరు రాకడికి సిద్ధపడ్డట్టు. అంటే ఇవన్నీ మనలో ఉండగా రాకడికి మనం రెడీ అవ్వాలా. మన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు వెళదాం. అది మనకి ఎంతో సంతోషం. ఇప్పుడు మనకు సంతోషమైనది ఏంటి? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా.
మన ఇంట్లో మనకి ఎవరైనా కొత్త బట్టలు కొనగానే మన ముఖం అంతా ఎలాగుంటుంది? మనల్ని అడగకుండా కొంటే ఎలాగుంటుంది? ఇంకా బాగుంటుంది కదా. రైట్. ఇప్పుడు ఆ బట్టలు 2-3 సార్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగుంటుంది? బట్టలు వేసుకున్న ప్రతిసారి నాకు అదే సంతోషం ఉంటుందా? కొత్త బట్టలు వేసుకున్నా 2 సార్లు వేసాక 3 సార్లు వేసాక? మీకు చెప్పనా, ఈరోజు ఉదయం మనం కొత్త షర్ట్ వేస్తే సాయంకాలానికి ఈ షర్టుకున్న గౌరవం పోద్ది. ఇప్పుడు మనం అక్కడ పెట్టగానే దాని మీద గౌరవం పోయినట్టే. అది ఇప్పుడు పాతబడిన షర్ట్. ఇంకా అది అంటే సంతోషం ఏమైంది? పోయినది. అవునా? అయితే క్రీస్తుని సంతోషం అది తగ్గేది కాదు, పెరిగేది. అది విశ్వాసుల సంతోషము అది తగ్గేది కాదు, పెరిగేది. ఆయన ఒక రాజ్యానికి మనం సిద్ధం చేసే ప్రతి ఒక్కడు కూడా సంతోషం పెంచేదే. ఒక తప్పు మనలోంచి పోయినది, ఒక పాప మనలోంచి పోయిందంటే మన సంతోషం బలమే అది. అయితే ఆ సంతోషము బలము ఈరోజు మనకి లోకంలో ఉన్న వాటిలోంచి రాదు, మనుషుల్లోంచి రాదు, వస్తువుల్లోంచి రాదు, పరిస్థితుల్లోంచి రాదు, దేవుళ్ళలోంచి మాత్రమే రావాలి. అది కాక ఇంకేంటో రావద్దు. తర్వాత దేవుడు ముందు హెచ్చరిక చేయకుండా ఎన్నడూ తీర్పును రప్పించడు, నాశనం రప్పించడు. ఈరోజు పరిశుద్ధాత్మ ఎన్నడూ లేనంత ఎక్కువగా దేవుడు మన అందరి మీద కుమ్మరించాడు. దాన్ని మనం తీసుకోకుండా లోకంలో చెడిపోయిన మొత్తం మనం తీసుకుంటే ఎలాగుంటుంది? ఇప్పుడు ఆ దృష్టి పరిశుద్ధాత్మ మీద ఉంటే అదే నేను పొందుకుంటా. అవునా? ఓ చిన్న మాట చెప్తాను. ఒక న్యూస్ పేపర్ చూడగానే ఫస్ట్ మనల్ని ఆకర్షించేది ఏది? ఆ హెడ్డింగ్లో ఏది మనల్ని పట్టుకుంటుంది? ఒక మెయిన్ హెడ్డింగ్ వేసా న్యూస్ పేపర్లో, ఈరోజు 10 మంది బాప్టిజం పొందారని. చదువుతామా? చెప్పండి, ఏం చదువుతాం? ఒక హంతకుడు కత్తి పట్టుకొని 6లేవ బీటీ నగలు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎలాగుంది? ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మనం చదవటమే కాదు, అది 10 మంది పంపిస్తాం మళ్ళీ అమ్మటే. అంటే మనల్ని ఆకర్షించేది ఒక సెన్సేషన్ లాగా ఉంటే నీ మైండ్ అక్కడికి పోతుంది ఈరోజు. అయితే దేవుడికి కావాల్సిన సెన్సేషన్ కాదండి, లోబడే గుణము, దీనత్వము. నువ్వు దేవుడికి దగ్గరగా రావాలి. దేవుడు ఆశపడుతున్నాడు. ఎంత దగ్గరగా అంటే నువ్వు ఆయనలాగా అయిపోవాలని కోరుకుంటున్నాడు. అదిగా దేవుడికి కావాల్సినది. పరిశుద్ధాత్మని ఇచ్చింది దేనికి? నువ్వు ఆయన వల్లే మారటానికి. అదే చిట్ట మెట్టు. క్రీస్తు లోపల రావటానికి అదే చివరి మెట్టు. ఆ చివరి మెట్టు మీద ఈరోజు మనం ఆగిపోయి ఉన్నామండి. దానికన్నా ముందు వాక్యం వచ్చింది, శక్తి వచ్చింది, బలం వచ్చింది, దీవెన వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, అన్నీ వచ్చినాయి. రావాల్సిన దాని దగ్గర, పొందుకోవాల్సిన దగ్గర మనం పరిపూర్ణత కాక ఆగిపోతున్నాం. పరిశుద్ధులం కాక మనం అక్కడే ఆగిపోతున్నాం. ఆ మెట్టు దగ్గర ఆగిపోయి నేను ఇప్పటిదాకా చేసింది చాలు కదా అనుకుంటున్నాం. సరిపోదండి. ఇప్పుడు ఈ వయసు 10 ఏళ్ళే కావచ్చు, 25 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు, వయసు ఎంతైనా కావచ్చు. మనం ఉన్నది చివరి కాలం. ఇక్కడ వయసు సంబంధం లేదండి ఆత్మను పొందుకోవటానికి. దేవుడు ఎక్కడ చెప్పలా నీకు ఎంత వయసు వస్తే నువ్వు ఆత్మను పొందుకుంటావని. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు లోబడితే పొందుకుంటావు, నువ్వు జీవిస్తే పొందుకుంటావు, నువ్వు విడిచిపెడితే అన్నిటినీ నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మన ఆలోచన ఏంటో తెలుసా? అపవాది ఏమి చెప్పుచున్నాడో నీవు దాని పట్ల ఆసక్తి కలిగి ఉండొద్దు. ప్రపంచం ఏం చెప్తున్నదో నువ్వు దాని పట్ల ఆసక్తి కలిగి ఉండొద్దు. అవిశ్వాసం ఏం చెప్తున్నాడో నువ్వు దాని పట్ల ఆసక్తి కలిగి ఉండొద్దు. వేస్తారు ఏం చెప్తున్నాడో నువ్వు దాని పట్ల ఆసక్తి కలిగి ఉండొద్దు. మరి దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి? ఇరుగు పొరుగు వారు చెప్పేదాని మీద కూడా ఆసక్తి కలిగి ఉండొద్దు. మరి దేని మీద ఆసక్తి అంటే కేవలం యేసుక్రీస్తు మీద మాత్రమే నీ ఆసక్తి. కేవలము నీ యొక్క రాకడ, యేసుక్రీస్తు యొక్క రాకడ మీద మాత్రమే నీ యొక్క ఆసక్తి ఉండాలి. నీ యొక్క శరీర మార్పు మీద మాత్రమే నీ యొక్క ఆసక్తి ఉండాలి. మరి దేని మీద నీ శ్రద్ధ ఉండొద్దు. ఇప్పుడు నాకు రాకడ మీద, నా శరీర మార్పు మీద, నేను ఆయనతో పాటు నిత్యరాజ్యం ఉండేదాని మీద ఆలోచన ఉన్నప్పుడు మిగతా ఏమైనా చెప్తావు, నేనేం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాం? అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళిపోతాం. ఎందుకంటే నువ్వు అక్కడే ఉన్నావంటే ఆడు చెప్పే వినాలా. నువ్వు ఎప్పుడైతే విన్నావో దానికి సమాధానం లోపల ఆలోచిస్తావు. వాడి ప్రభావం నీ మీద పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాక్య ప్రభావం మన మీద ఉండాలంటే భ్రష్టుల పక్క నుంచి జరగాలి. మనం అవిశ్వాసుల పక్క నుంచి మనం పక్క జరగాలి. వ్యభిచారుల పక్క నుంచి మనం పక్క జరగాలి. చెడిపోయి పాడైపోయే వాళ్ళు తిరిగే వాళ్ళ నుంచి మనం పక్క జరగాలి. బైబిల్ అపోస్తలుడైన పౌలు అంటాడు, అవిశ్వాసులతో
మీరు విజ్జోడుగా ఉండకుడి. మీరు వాళ్ళ సహవాసం కలిగి ఉండొద్దు అంటున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? రహస్యంగా వాళ్ళతో ఉంటున్నాం. అరే అరే అరే, ఇప్పుడు మనం చేసే రహస్య పనులు దేవుడికి తెలీదా? తెలుసా తెలీదా? ఇప్పుడు మనం రహస్యంగా చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడని తెలిసిన తర్వాత మనకి తీర్పు ఎలాగుంటుంది? తీర్పు రహస్యంగా ఉండదు, తీర్పు బహిరంగంగానే ఉంటుంది. కాబట్టి నేనేం చేయాలి తెలుసా? నా రహస్య పనులు మానేయాల. ఇది కదా కావాల్సిందే. బైబిల్ చెప్తా ఉన్నది, నువ్వు తలుపేసుకొని నీ గదిలో నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు అన్నాడు. అక్కడ ఇంకో మాట కూడా వినాలా, నువ్వు తలుపేసుకొని రహస్యంగా చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. అంతే కదా అర్థం? అంటే ఇంటి తలుపు అనుకున్నారు, నేను మాట్లాడి నీ హృదయ తలుపు గురించి మాట్లాడుతున్నా. నీ హృదయం తలుపేసుకొని నువ్వు చేసే లోపల ప్రతి ఆలోచన దేవుడికి కనబడుతున్నది. ఆయనకి మరిగైంది ఏది లేదు. కాబట్టి ఆయన దగ్గర నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే చిన్న సంగతి కాదండి. ఈ కాలం వర్తమానం అంటుంది, నీ శరీరం మారటం పెద్ద సంగతి కాదు, నువ్వు శరీరం మారేలాగా జీవించడం పెద్ద సంగతి అంటాం. ఏమా? సంఘానికి రావడం పెద్ద సంగతి కాదు, సంఘానికి వచ్చాక విన్న వాక్యం తీసుకొని పోయి మళ్ళా నువ్వు సంఘానికి వచ్చేదాకా అది లోపల ఉంచడం కష్టం. అవి కష్టమైన పనులు. ఈరోజు వాక్యం చదవటము చెప్పడం కష్టం కాదు. ఈరోజు అన్నిటికన్నా సులభమైనది తెలుసా? వాక్యం బోధించడమే. అన్నిటికన్నా కష్టమైనది బోధించాక సేవకుడు దాని ప్రకారంగా జీవించడం, విన్నాక విశ్వాస దాని ప్రకారంగా జీవించడం, అది బహు కష్టమైనది. ఈరోజు కావాల్సి అయ్యే కదా. ఎందుకు దేవుడు ఇంత బయలుపాటు మనకిచ్చాడు, ఇంత వాక్యం మనకిచ్చాడు, ఇంత బలం మనకిచ్చాడు, ఇంత ఆత్మ మనకిచ్చాడంటే ఇది చివరి కాలమై ఉన్నది. ఇంకో కాలం లేదు. దేవుడు ఇవ్వాల్సినన్నీ ఇక్కడే ఇవ్వాలి. ఆయన అన్నీ ఇచ్చింది దేనికంటే మనల్ని పరిపూర్ణంగా చేయటానికి, ఆయన రాజ్యానికి తీసుకెళ్ళటానికి, మనం సిద్ధం చేయడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇంతకాలం మనం ఏం చేసాము? కాసేపు పక్కన పెట్టి, సులువుగా చిక్కులు పెట్టి పక్కన పెట్టి, పాపాలు పక్కన పెట్టి, తప్పుడు ఆలోచనలు పక్కన పెట్టి, తప్పుడు మార్గాలు పక్కన పెట్టి, ఇప్పటిదాకా మనం తీసుకున్న ప్రతి ఒక్క చెడ్డ నిర్ణయం పక్కన పెట్టి, చేదు వేళ్ళు కూడా పక్కన పెట్టి, అన్ని రకాల స్వభావాలు పక్కన పెట్టి వాక్య వైపు చూద్దాం, దేవుడి వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం, కలవరిలో దిగొచ్చిన క్రీస్తు వైపు చూద్దాం, మన కొరకు రక్తం కాచిన దేవుడి వైపు చూస్తా ఆయన వైపు తిరిగి ఆయన యొక్క ప్రేమలో మనం అడుగులు ముందుకేసినట్లయితే అపవాది ఎన్ని చెప్పినా, వాడు ఎన్ని చేష్టలు చేసినా, ఎన్ని తంత్రాలు ఎన్ని కుతంత్రాలు చేసినా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఆపేవాడు ఎవడు లేడు. ఆమేన్. కాబట్టి మన మనుషుల మీద మన శ్రద్ధ పెట్టొద్దు, దేవుని మీద, ఆయన యొక్క రాజ్యం మీద మాత్రమే మన శ్రద్ధ కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.